ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలనేది కంప్లీట్ ప్రాసెస్ తెలుసుకున్నాము. అలానే నేను ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ యొక్క బెనిఫిట్స్ అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే వాచ్ చేయాలి. వితిన్ 5 to 10 minutes మీరు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు. అండ్ ఎవరైతే జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటారో నేను యాప్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి నేను చెప్పే ప్రాసెస్ అనేది ఫాలో అవ్వచ్చు. ఓకేనా? అండ్ దానికన్నా బిఫోర్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయాలి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనం అయితే కంప్లీట్ ప్రాసెస్ అండ్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ మనము ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ యొక్క బెనిఫిట్స్ అయితే తెలుసుకుందాము. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ మనకి ఇందులో ఏదైతే మనం ఇప్పుడు సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నామో మన బ్యాలెన్స్ మీద మనకి అప్ టు 7% వరకు ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తారు. అలానే మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టయితే 7.75% ఇంట్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నామో ఇది వచ్చేసి కంప్లీట్లీ 100% డిజిటల్ ప్రాసెస్ అనమాట. కంప్లీట్లీ పేపర్లెస్ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు మనకి ఫ్రీగా విర్చువల్ డెబిట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాని త్రూ మనం సెక్యూర్ ఆన్లైన్ పేమెంట్స్ అనేది చేసుకోవచ్చు కార్డ్ యూజ్ చేస్తూ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ దాంట్లో మనకి రివార్డ్ 1 to 3 అనే ఆప్షన్ ఉంది. ఓకే, ఇక్కడ మనము ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తామో ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ మీద మనకి రివార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత వీళ్ళు మనకి అప్ టు 2 lakhs వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఇవి వచ్చేసి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ యొక్క బెనిఫిట్స్ అనమాట. అండ్ మీరు అకౌంట్ ఓపెన్ చేయాలంటే మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏందో తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మొబైల్ నెంబర్ అనేది ఉండాలా. అది ఏ నెట్వర్క్ అయినా సరే, ఐడియా అయినా సరే, ఎయిర్టెల్ అయినా సరే, జియో అయినా సరే మొబైల్ నెంబర్ అనేది ఉండాలా. తర్వాత వచ్చేసి ఆధార్ కార్డు, పాన్ కార్డ్. ఓకే, తర్వాత వచ్చేసి ఏదైనా ఒక ఫోన్ అనేది ఉండాలా. దాంట్లో ఫోన్పే, గూగుల్ పే ఉండాలా. ఎందుకంటే ఒక 10 rupees అనేది మనము ఫస్ట్ డిపాజిట్ అనేది చేసుకోవాలా అకౌంట్ అనేది యాక్టివేట్ అవ్వడానికి. అలానే మీరు ఇక్కడ ఒక సెల్ఫీ తీసుకోవాల్సి ఉంటుంది, ఒక సిగ్నేచర్. అండ్ మీ యొక్క ఏజ్ 18+ ఉంటే సరిపోతుంది. మీరు ఈ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్లో ఫ్రీగా జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు కంప్లీట్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము ఎలా ఓపెన్ చేయాలనేది. ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేశాను కదా, దాని మీద క్లిక్ చేసి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన మొబైల్ నెంబర్తో సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఓటీపీ అనేది వస్తుంది, లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అకౌంట్ అని ఉంటుంది, లేదా గెట్ వ్యాలెట్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. లేదనుకుంటే మీరు పైకి స్క్రోల్ చేసినట్టయితే ఓపెన్ బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది. ఓకే, దీంట్లో ఏది క్లిక్ చేసినా సరే మీరు ఇక్కడ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఫస్ట్ మనము ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్లో వ్యాలెట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. దాని తర్వాతనే మనము సేవింగ్ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు. వితిన్ 5 to 10 minutesలో ఈ ప్రాసెస్ అనేది అయిపోతుంది. ఓకే, ఫస్ట్ మీరు ఓపెన్ బ్యాంక్ అకౌంట్ లేదా వ్యాలెట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేము, లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఎంటర్ పిన్ కోడ్, సెలెక్ట్ డాక్యుమెంట్ టైప్, ఎంటర్ డాక్యుమెంట్ నెంబర్ అని అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనము ఎంపిన్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపిన్ అనేది 4 digits పిన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా యాప్లో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే ఈ ఎంపిన్ ఎంట్రీ చేస్తేనే అకౌంట్లో మీరు లాగిన్ అవ్వచ్చు. 4 digits పిన్ అనేది ఎంటర్ చేసి కన్ఫర్మ్ పిన్ ఎంట్రీ చేసి దాని మీద క్లిక్ చేయాలి. ఇది వ్యాలెట్కి సంబంధించిన పిన్ అన్నమాట. ఓకే, తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది ఎంట్రీ చేసేయాలి. తర్వాత ఎక్స్ప్లోర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేసినాక బ్యాక్ వచ్చేస్తాము. మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేసినట్టయితే ఇక్కడ వ్యాలెట్ అనేది సక్సెస్ఫుల్గా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అని ఉంటుంది, లేకపోతే పైకి స్క్రోల్ చేసినట్టయితే మీకు ఓపెన్ అకౌంట్ అని మళ్ళీ కనిపిస్తుంది. ఓకే, మీరు వ్యాలెట్ ఓపెన్ చేసినా సరే, ఓపెన్ అకౌంట్ మీద క్లిక్ చేసినా సరే ఈ పేజ్ అనేది వస్తుంది. తర్వాత ఇక్కడ ఓపెన్ యువర్ ఫ్రీ అకౌంట్ నౌ అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసినాక ఇక్కడ ఫస్ట్ డాక్యుమెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంట్రీ చేసి కింద మీకు పర్మిషన్ అనేది అడుగుతుంది, టిక్ చేయాలి. టిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మీద క్లిక్ చేసినాక ఒక సెల్ఫీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక సెల్ఫీ అయితే తీసుకోవాలి. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసి ఒక సెల్ఫీ అయితే తీసుకోవాలి. ఓకే, తర్వాత వచ్చేసి మీ యొక్క సమ్మరీ చూపిస్తుంది. ఒకసారి డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవాలి. కింద పర్మిషన్స్కి టిక్ చేయాలి, ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. తర్వాత అడిషనల్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి మన యాన్యువల్ ఇన్కమ్ అనేది ఎంట్రీ చేయాలా. నెక్స్ట్ వచ్చేసి మనకి మెరిటల్ స్టేటస్ అడుగుతుంది. మెరిటల్ స్టేటస్ మ్యారీడా, అన్మ్యారీడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలా. ఓకే, దాని తర్వాత మీ యొక్క ఆక్యుపేషన్, ఓకే సాలరీడా, స్టూడెంటా, సెల్ఫ్ ఎంప్లాయిడా, బిజినెసా ఏదో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఫిజికల్లీ డిసేబుల్ పర్సనా అవునా కాదని అడుగుతారు వీళ్ళు. మీరు ఇన్ కేస్ ఫిజికల్లీ డిసేబుల్ పర్సన్ అయితే ఎస్ మీద క్లిక్ చేయాలి, లేకపోతే నో మీద క్లిక్ చేయాలి. తర్వాత డూ యూ వాంట్ టు యాడ్ నామినీ అని అడుగుతుంది. మీరు నామినీని యాడ్ చేయాలనుకుంటే ఎస్ మీద లేకపోతే నో మీద క్లిక్ చేయాలి. ఎస్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. నామినీ యొక్క ఫుల్ నేమ్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్, రిలేషన్షిప్. ఓకే, మీకు వాళ్ళకి ఏంది రిలేషన్షిప్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళ అడ్రస్ మీ అడ్రస్ సేమా కాదా అనేది ఇక్కడ సెలెక్ట్
అయితే చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ యాడ్ మనీ అని వస్తుంది. ఇక్కడ మనం మినిమం 10 రూపీస్ నుంచి ఎంతన్నా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, మనకి సేవింగ్ అకౌంట్లో మాక్సిమం 2 lakhs వరకే మనము ఇందులో సేవింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్ బ్యాంక్ కాబట్టి. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ మనం అకౌంట్ యాక్టివేట్ చేసుకోవడానికి 10 రూపీస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, 10 రూపీస్ ఎంటర్ చేసుకొని ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసినాక మీ దగ్గర ఉన్న ఫోన్పే, గూగుల్ పే, ఎవరి ఫోన్ అయినా సరే ఫోన్పే, గూగుల్ పే త్రూ మనం ఒక 10 రూపీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పే నౌ మీద క్లిక్ చేసి పేమెంట్ అనేది కంప్లీట్ చేసేయాలి. మీ యొక్క అకౌంట్ అనేది ఓపెన్ అయినట్టే, ఇంకా ఎలాంటి ప్రాసెస్ అనేది లేదు. ఇక్కడ చూసినట్టయితే అకౌంట్ యాక్టివేషన్ అని చూపిస్తుంది. అకౌంట్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా, మీ యొక్క అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డెబిట్ కార్డ్ అనేది చూపిస్తుంది. వీళ్ళు ఫ్రీగా మనకి విర్చువల్ డెబిట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీరు ఇన్ కేస్ ఫిజికల్ డెబిట్ కార్డ్ కావాలనుకుంటే 349 రూపీస్ పే చేసి మనం అయితే ఇక్కడ డెబిట్ కార్డ్ అయితే తీసుకోవాలి. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఫిక్స్డ్ డిపాజిట్ మీద చెప్పాను కదా 7.75% ఇంట్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు ప్రాసెస్ అంతా అయిపోయినాక అకౌంట్ యాక్టివేట్ అయిన తర్వాత బ్యాక్ వచ్చినట్టయితే యాప్ యొక్క హోమ్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే మీకు సేవింగ్ అకౌంట్లో అమౌంట్ చూపిస్తుంది, యాడ్ మనీ అని చూపిస్తుంది. మీరు మనీ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. అండ్ కింద చూసినట్టయితే మీకు డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు ఎప్పుడైనా విర్చువల్ డెబిట్ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. అలానే మీరు ఏదైనా ఫిజికల్ డెబిట్ కార్డ్ అప్లై చేయాలన్నా అక్కడ నుంచి ఆప్షన్ అనేది ఉంటుంది. 349 పే చేసి డెబిట్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు మీ యొక్క ప్రొఫైల్లో చెక్ చేసుకున్నట్టయితే మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ IFSC కోడ్ అనేది ఉంటుంది, వాళ్ళు అక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఆ డీటెయిల్స్ అనేవి మీకు ఎప్పుడైనా యూజ్ అవుతాయి కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోరి. అండ్ ఈ వీడియో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయరి, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి, లేదా మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి వచ్చి నాకు మెసేజ్ అయితే ఇయ్యారి. ఓకే, అండ్ ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయరి. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకా బెస్ట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే తీసుకొస్తాను మీకోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.